పూరి జగన్నాథుడికి ఒకరోజు కడుపు నొప్పి వచ్చి ఎంతో బాధపడ్డాడని మీకు తెలుసా? జగన్నాథుడికి ప్రతిరోజు తన భక్తులు వందల రకాల ప్రసాదాలు పెడతారు. నా భక్తులు ప్రేమతో పెట్టిన ప్రసాదం తినకపోతే బాగుండదని జగన్నాథుడు అన్ని ప్రసాదాలను తినేసేవాడు. ప్రతిరోజు రకరకాల ప్రసాదాలు తినడంతో ఒకరోజు జగన్నాథుడికి కడుపు చాలా నొప్పి పుడుతుంది. దీంతో స్వామి తన భక్తురాలైన ఒక ముసలి అవ్వ కలలోకి వచ్చి, అమ్మా, నాకు కడుపు నొప్పిగా ఉంది, వేపాకుతో చేసిన రసాన్ని నాకు ఇవ్వవా అని జగన్నాథుడు అడుగుతాడు. వెంటనే ఆ అవ్వ వేపాకు బాగా నూరి తయారు చేసిన రసాన్ని పూరి జగన్నాథుడి ఆలయానికి తీసుకుని వెళ్తుంది. కానీ ఆలయంలోని పూజారులు ఆలయం బయటే ఆ ముసలావిడ తెచ్చిన వేపాకు రసాన్ని విసిరేసి ఆ ముసలి అవ్వను లోపలికి అనుమతించకుండా ఇంటికి తరిమేస్తారు. ఆ ముసలి అవ్వ రాత్రంతా ఏడుస్తూ, నా స్వామి ఎంత నొప్పితో బాధపడుతున్నాడో, ఈ రాత్రంతా కడుపు నొప్పిని ఎలా భరిస్తాడో అని తనలో తానే కుమిలిపోతుంది. అదే రాత్రి జగన్నాథుడు అప్పటి రాజు కలలో కనిపించి కోపంతో, నా తల్లికి అవమానం జరిగింది, నాకు చాలా కడుపు నొప్పిగా ఉందని జరిగిన విషయం మొత్తం చెబుతాడు. ఆ రాజు వెంటనే నిద్రలేచి ఆ ముసలి అవ్వ ఇంటికి వెళ్లి వేపాకుతో మళ్లీ రసాన్ని చేయించి ఆ అవ్వ చేతులతోనే జగన్నాథుడికి సమర్పించేలా చేస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్నాథుడికి రుచికరమైన ప్రసాదాలతో పాటు వేపాకు రసాన్ని కూడా సమర్పిస్తున్నారు. ఫ్రెండ్స్, జగన్నాథుడి ఆశీస్సుల కోసం జై జగన్నాథ అని కామెంట్ చేయండి.